శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 1వ భాగం. అరి వదరియాన్ తురుపుళ్ళం భూతం గుడి గురించి. 1వ పాసురం. సకల లోకాలకు అంతర్యామిగా ఉండే సర్వేశ్వరుడు ఎవరి వల్ల వారి ప్రయత్నం చేత తెలుసుకోవడానికి వీలు కానివాడు, కానీ అతడు నన్ను తన దాసుడుగా చేసుకొన్నాడు. పొట్టివాడుగా బ్రహ్మచారి రూపములో వచ్చిన వామనమూర్తి అతడే. ఈ స్వామి వేంచేసి ఉన్న క్షేత్రం తిరుపుళ్ళం భూతం గుడి. ఈ ఊరిలో తుమ్మెదలు చక్కని వాసనతో ఉన్న పూలపైన తిరుగుతూ జోంకారం చేస్తుంటాయి. నెమళ్ళు నాట్యం ఆడుతుంటాయి. 2వ పాసురం. కపటంతో వచ్చిన వామనుడు మహాబలిని వచించి ముల్లోకాలను తన పాదాలతో కొలిచి తన స్వంతం చేసుకున్నాడు. గజేంద్రుడు దుఃఖాన్ని పోగొట్టాడు ఆ స్వామి. పొలాల్లో చేపలు తుళ్ళుతుండగా పక్షులు తమ పిల్లలకు ఆహారంగా చిన్న చిన్న చేపల్ని వెదికి పట్టుకుంటున్న అందమైన స్థలములో ఉన్న తిరుపుళ్ళం భూతం గుడి ఆలయములో ఆ స్వామి మనకు దర్శనమిస్తున్నాడు. 3వ పాసురం. శత్రుత్వం కలిగిన రాక్షసులు నివసించే లంకకు అధిపతి అయిన రావణుడిని అంతం చెయ్యడానికి ధనుర్బాణాలు ప్రయోగించినవాడు. గుర్రం రూపములో వచ్చిన కేసి అనే రాక్షసుడి నోటిని చీల్చి నాశనం చేసినవాడు. మల్లురను మట్టుపెట్టినవాడు. 2 మద్ది చెట్లను క్రోలదోసినవాడు అయిన ఎంబెరుమాన్ అక్కడి వనాల్లోని కొబ్బరి చెట్ల నుండి టెంకాయలు క్రింద పడగా వచ్చిన శబ్దం వల్ల భయపడి చేపలు త్రుళ్ళు పడుతుండగా కొంగలు చెల్లాచెదురుగా పరిగెత్తుతున్నటువంటిది తామరలతో నిండిన చెరువులు ఉన్నది అయిన తిరుపుళ్ళం భూతం గుడిలో మనకు దర్శనమిస్తున్నాడు. 4వ పాసురం. గోవర్ధనగిరిని పైకెత్తి పెద్ద వానను అడ్డుకున్న గోపాలకృష్ణుడు ఒకప్పుడు మహాబలవంతుడైన రావణుడి 20 భుజాల్ని నరికి చంపిన శ్రీరామచంద్రుడుగా అవతరించిన శ్రీమన్నారాయణుడు కొలువైన క్షేత్రం పుళ్ళం భూతం గుడి. చక్కని శిల్ప సౌందర్యం గల బురుజులు, పర్వతాలు, అందమైన మండపాలు, మేడలు కల ఆకర్షణీయమైన స్థలం పుళ్ళం భూతం గుడి. 5వ పాసురం. కాటుకదిద్దిన విశాల నేత్రాలు, నల్లని శిరోజాలు గల యశోదాదేవి ఎవరికంట పడకుండా దాచిపెట్టిన పెరుగు వెన్నెలను, కుండల నిండా ఉంచిన పాలను దొంగతనంగా తిని తాగిన చక్రధారి మాయాలోలుడు కొలువున్న క్షేత్రం తిరుపుళ్ళం భూతం గుడి. ఇక్కడ ఎర్రని కాళ్ళు గల గొంగలు పొలాల్లో ఉండే చేపల్ని ఆహారంగా తింటుంటాయి. వేదపఠనం చేసే బ్రాహ్మణులు ఎందరో ఇక్కడ నివసిస్తున్నారు. 6వ పాసురం. సన్నని నడుము, సొగసైన భుజాలు గల నప్పిన్న కోసం రౌద్రంగా ఉన్న 7 వృషభాల్ని జయించి చంపాడు ఎదుకుల తిలకుడు. అతని నివాస స్థానం తిరుపుళ్ళం భూతం గుడి. ఈ క్షేత్రములో ఎండిపోని చెరువులలోని తామర పువ్వుల్లో తుమ్మెదులు జోంకారం చేస్తుంటాయి. పన్న చెట్లు బంగారు వన్నె విత్తనాల్ని రాల్చివేస్తుంటాయి. 7వ పాసురం. గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులవాసుల్ని వర్షం నుండి కాపాడినవాడు పరమశివుడు తన భక్తుడైన బాణాసురుడి కోసం పోరు సల్పడానికి రాగా అతడిని యుద్ధం విడిచి పారిపోయేటట్లు చేసి బాణాసురుడి బలమైన భుజాల్ని నరికివేసిన వాడు అయిన ఎంబెరుమా నివసిస్తున్న స్థలం తిరుపుళ్ళం భూతం గుడి. తుమ్మెదలు గుంపులుగా వచ్చి నీలిరంగు పుష్పాల్లోని తేనెను జుర్రుకొని పారుతున్న నీరు చిందే నీటి కాలువలున్న అందమైన నగరం తిరుపుళ్ళం భూతం గుడి. 8వ పాసురం. రక్తపు మరకలతోనున్న బల్లెములను ఆయుధాలుగా కలిగిన దుర్యోధనాదులను నశింపచేయటానికి కోసం
పార్థుడి రథాన్ని తోలినవాడు పరమశివుని చేతికి అంటుకుపోయి వదలని బ్రహ్మకపాలాన్ని నింపి ఆ మహేశ్వరుడి చేతిని దాని నుండి విడిపించినవాడు అయిన పరంధాముడున్న స్థానం తిరుపుళ్ళం భూతం గుడి. కీర్తి, సహనం, ఔదర్యం గల వేదపఠనం చేసే బ్రాహ్మణులు త్రేతాగ్ని హోమం చేస్తారు ఈ ఊరిలో. 9వ పాసురం. బ్రహ్మ నుండి వేదాలను అసురులు అపహరించుకొని పోయేసరికి భూలోకాన్ని, ఊర్ధ్వలోకాన్ని అజ్ఞానం అంధకారంలాగా కమ్ముకునేసరికి హంసరూపములో వచ్చి అసురులను సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇచ్చిన అమలుడు తేజోవంతమైన నవరత్నాల్ని, ముత్యాల్ని, బంగారాన్ని, చామరాలను తీసుకొని వచ్చి చేర్చే కావేరీ తీరములో ఉన్న తిరుపుళ్ళం భూతంగుడి క్షేత్రములో సేవ సాయిస్తున్నాడు. 10వ పాసురం. ఆవులను దూడలను మేపినవాడు కాళీయసర్పం పడగలపైన అది వణికే విధంగా నాట్యం చేసినవాడు లక్ష్మీవల్లభుడు అయిన తిరుపుళ్ళం భూతంగుడి ఆలయంలో వేంచేసిన వల్లిరామన్ పెరుమాళ్లను స్తుతిస్తూ కాలమేఘం లాంటి దృఢమైన శరీరం ఉన్న కలికండ్రి సాయించినవి భగవత్ సంబంధం కలవి అయిన ఈ 10 పాసురాల్ని పారాయణం చేస్తే నరకతుల్యమైన పాపాలు నశిస్తాయి. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యము. 5వ పొత్తు. 5వ పొత్తులో 10 భాగాలు ఉన్నాయి. 1వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 2వ భాగం. తాందం పెరుమై తిరుకూడలరు గురించి. 1వ పాసురం. ఎంబెరుమాను అన్నీ తెలిసినవాడైనా తన గొప్పతనం తనకే తెలియనివాడు. పాండవుల కోసమై రాయభారం వెళ్లిన ఈ దేవాదిదేవుడు కూడలూరిలో వేంచేసి ఉన్నాడు. ఈ ప్రఖ్యాతి గల నగరంలోని స్త్రీలు చంద్రకాంత మొగ్గల వంటి సున్నితమైన వ్రేళ్లు కలిగిన వారు. అందమైన వస్త్రాలు తొడుక్కునే వీరి కేశాల పరిమళం చుట్టుపక్కల అంతటా వ్యాపిస్తుంది. 2వ పాసురం. నందనందనుడు నీలాదేవిని పొందడానికి బలమైన ఎద్దులతో పోరాడాడు. ఈ లోకరక్షకుడు వేంచేసి ఉన్న కూడలూరిలో తుమ్మెదులు పువ్వుల్లోని తేనెను పీల్చుకొని రాగాలను గానం చేస్తుంటాయి. 3వ పాసురం. పిల్లవాడిగా ఉన్నప్పుడు పెరుగు వెన్నెలను తిన్న కన్నయ్య నా హృదయములో ప్రవేశించాడు. కపటంగల కొంగ వంటి నారపక్షి పంట పొలాల్లోని చేపల్ని ముక్కుతో గుచ్చి పైకి ఎత్తి ఆరగించే చక్కని స్థలం కూడులూరు. 4వ పాసురం. లోకాలన్నీ కొనియాడేటట్లు పొట్టిగా వామనమూర్తి రూపములో మహాబలి నుండి 3 అడుగుల భూమిని దానంగా పొందాడు స్వామి. నా కులదైవమైన ఈ స్వామి వేంచేసియున్న కూడలూరిలో పొలాల్లో నాగలి కట్టి దున్నే కరుషుకుల భార్యల తలల్లోని పువ్వులపైన నెగురుతూ ఆ పూలల్లోని తేనెను జుర్రుకొని చెట్ల కొమ్మల మీదకు చేరుకొని తేనె పిట్టెలు హాయిగా పాటలు పాడుతూ ఉంటాయి. 5వ పాసురం. ఆకాశమంతా వ్యాపించి సూర్యమండలాన్ని తాకే పెద్ద తిరుమేని గల శ్రీహపతిని ఆశ్రయించిన వారు సదా స్తుతిస్తుంటారు. ఆ పెరుమాళ్లు కూడలూరిలో కొలువై ఉన్నాడు. ఈ ఊరిలో పారే నీటి ప్రవాహంలో చిన్న చిన్న చేపలు త్రుళ్ళుతూ ఎగురుతుంటాయి. దాన్ని చూచిన మేఘాలు ఆనందంతో గంభీరంగా ఉరుముతాయి. 6వ పాసురం. దక్షుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసిన పరమశివుడికి
బ్రహ్మహత్య పాతకం పట్టినందువలన కలిగిన దుఃఖాన్ని పోగొట్టిన భక్తవత్సలుడు ఉన్న ఊరు. ఇసుక దిబ్బలపైన అంతటా మామిడి పండ్లు రాలుతున్న తిరుక్కూడులూరు. 7వ పాసురం. ప్రళయకాలములో చల్లనైన నల్లని సముద్రం, కొండలు లోకాలన్నిటిని మింగి తన బొజ్జులో ఉంచి కాపాడిన పెరుమాళ్ళు కూడులూరిలో వేంచేసి ఉన్నాడు. ఈ ఊరిలోని ప్రకృతి సౌందర్యం ఎంతటిది అంటే, మల్లెతీగ అనే అమ్మాయి కుందవృక్షం అనే ప్రియుడిని కౌగిలించుకున్నట్లుంటుంది అక్కడ. 8వ పాసురం. మగజింక ఆడజింక ఒకటైపోయి జీవించే తిరునిర్మూలలైలో సేవలనందుకునే నా దైవం తిరుకూడులూరిలో కూడా ఉన్నాడు. ఈ కూడులూరిలో కొబ్బరి చెట్ల నుండి లేతకాయలు గెలలు వ్రేలాడుతుంటాయి. జలాశయాలు మెండుగా ఉంటాయి. 9వ పాసురం. పెరుమాళ్లను పొందాలనే ప్రేమ అధికమవుతున్న ఈ దాసుడి హృదయములో ప్రవేశించిన పరంధాముడు వెలిసి ఉన్న ఊరే ఈ కూడులూరు క్షేత్రం. ఇక్కడ మొగలి పువ్వు వికసించటం చూసి కెండై అనే చేప అది కొంగ ఏమో అని భయపడుతుంది. 10వ పాసురం. నల్ల కలువ పువ్వులాగా సముద్రం వంటి నల్లని రంగున్న కన్నయ్యను పొంది సంతోషిస్తున్న తిరుక్కూడులూరును ప్రకాశిస్తూ చెప్పబడిన ఈ పాసురాల్ని పాడితే చాలు, పాపాలు నశించిపోతాయి. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 2వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 3వ భాగం. తిరువెళ్ళారై గురించి. మామిడి తోటల్లో దూరి అక్కడ మల్లె పువ్వుల్ని, అడవి మల్లె పువ్వుల్ని వికసింపచేసి వాటి పరిమళాల్ని సంగ్రహించుకొని ప్రసరింపచేసే తిరువళ్ళైరైలో కొలువైన మా స్వామి ఓ పుండరీకాక్షుడా, పరశురాముడయ్యి గడ్రగొడ్డలతో లోకంలోని దుష్ట భూపాలుర్ని 21 సార్లు సంహరించిన స్వామి, నీ పాద పంకజాల్ని నేను ఆరాధించుకునే భాగ్యం నువ్వే నాకు కలగచెయ్యాలి సుమా. 2వ పాసురం. చుట్టూ వనాలు ఉన్న తిరువెళ్ళైరైలో వీచే గాలి బండి గురివింద చెట్లల్లో పూచే పుష్పాల్ని సృశించి వీధుల్లో తిరుగుతూ అన్ని దిక్కులకు ఆ సుగంధం ప్రసరిస్తుంది. ఈ తిరువెళ్ళైరైలో వేంచేసియున్న ఓ పుండరీకాక్షుడా, నీ నాభి కమలములో పుట్టిన బ్రహ్మ చతుర్వేదాల్ని పోగొట్టుకోగా వాటితో పాటు మిగతా శాస్త్రాలను తిరిగి తెచ్చి ఇచ్చావు కదా, నా మీద కూడా కొంచెం కృపచూపరాదు. 3వ పాసురం. తటాకాలందు నల్లని మాలు అనే చేపలు త్రుళ్ళుతూ పైకెగిరి పడుతుంటాయి. అక్కడి తామర పుష్పాలు సువాసనలు గుబాళిస్తాయి. ఇలాంటి ప్రకృతి సౌందర్యం తొణికిసలాడే తిరువెళ్ళైరైలో వేంచేసియున్న ఓ పుండరీకాక్షుడా, 7 లోకాల్ని కష్టాల్లో ముంచిన హిరణ్యకశిపుడు దేహాన్ని 2గా నీ చేతి పదునైన గోరులతో చీల్చి చెండాడావు కదా స్వామి, నువ్వు నాపై మాత్రం కృప చూపించవా. 4వ పాసురం. కోయిలలు మామిడి తోటల్లో చిగుళ్లను నోటితో గుచ్చి కొరుకుతూ వాటి వగరు రుచిని ఆస్వాదిస్తాయి. ఆ వగరు రుచిని సరిచెయ్యడానికి పనసపండు నుండి జారుతున్న తేనె వంటి రసాన్ని పానం చేస్తాయి. ఇంతటి వైశిష్టం గల తిరువెళ్ళైరైలో వేంచేసియున్న పుండరీకాక్షుడా, మహాభారత యుద్ధం జరిపి గుర్రాలు, రథాలు, రాజులు అందరూ నశించేటట్లు చేసి పాండవులకు రాజ్యం ఇప్పించావు కదా,
వెదురు పొదలు నిండిన తిరువేంగడ పర్వతంపై విలాసిల్లుతున్న ఓ తిరుమలేశ, నీపై నేను పరమభక్తి కలిగి ఉండేటట్లు అనుగ్రహించవా. 5వ పాసురం. హే ప్రభూ, ఈటిలా చురుకుగా గుచ్చుకునే చూపుల కన్నులున్న భూదేవి సముద్రములో మునిగిపోగా ఆమెను అలనాడు నీవు వరాహరూపుడువై వచ్చి ఉద్ధరించావు. అడవిమల్ల తీగలు చెరుకు గడలపై పాకుతూ చిరునవ్వు నవ్వుతూ వాటి పుష్పాల్లోని తేనెను తుమ్మెదల నోళ్లల్లోకి స్రవింపచేస్తాయి. ఇలా అందమైన మధురమైన సన్నివేశాల్ని తిరువెళ్ళైరైలో చూడగలం. హే పుండరీకాక్షుడా, నాపై కృప చూపించవా. 6వ పాసురం. తిరువెళ్ళైలో చంద్రుడిని తాకేట్లు కనిపించే ఎత్తైన మేడలున్నాయి. పువ్వుల్లో నివసించే మగతుమ్మెద తన ఆడతుమ్మెతో ప్రణయ కలహం చేసి సుందరాంగుల కొప్పుల్లో దాగి ఉండడానికయ్యి ఆ ఉన్నత భవంతుల వద్దకు వెళ్తుంది. ఇలాంటి విశేషమైన క్షేత్రములో కొలువై ఉన్న ఓ పుండరీకాక్షుడా, కిరీటధారులైన ఇంద్రాది దేవతలు నిన్ను ఆరాధించగా వారికి అమృతాన్ని పంచి వారిని కాపాడడానికి కూర్మావతారం ఎత్తిన ఆదినారాయణుడువు నువ్వే కదా. వారిని కాపాడడానికి కూర్మావతారం ఎత్తిన ఆదినారాయణుడువు నువ్వే కదా. నేను నీ దాసునిగా ఉండడానికి నువ్వే నాపై కృప చూపించాలి. 7వ పాసురం. అనుపమానమైన కాంతి గల మరకతమణిలాగా పచ్చని రంగున్న ఆకులు గల తామర పువ్వుల మకరందాన్ని గ్రోలే తుమ్మెదులు గానం చేసే తిరువెళ్ళ రైల్లో సేవలనందుకునే ఓ పుండరీకాక్షుడా, దశకంఠుడి 10 తలలు క్రింద పడేటట్లు ధనుష్ప్రయోగం చేసిన శ్రీరామచంద్ర, నువ్వే నాపై కృప చూపాలి. 8వ పాసురం. ఎల్లవేళలా పుష్పించే మొగలి మామిడి వంటి చెట్లు గల తోటల్లో తుమ్మెదులు తెన్నెత్తైన అంటూ రాగాలాపన చేస్తాయి. తిరువెళ్ళైరైలో సాక్షాత్కరించే పుండరీకాక్ష స్వామి పూర్వకాలములో సప్తలోకాలు అజ్ఞానాంధకారములో మునిగి ఉన్న తరుణంలో దేవతలు నీకు నమస్కరించి స్తుతించగా వారి ప్రార్థనను మన్నించి హంస రూపివయ్యి విలువైన వేదాల్ని రక్షించావు. ఇలాంటి కృప నాపై కొంచెం చూపరాదా స్వామి. 9వ పాసురం. ఎత్తుగా పెరిగిన అశోక వృక్షాల్లోని ఎర్రని పుష్పాలపై కూర్చొని తుమ్మెదలు తేనెను పీల్చుకొని హాయిగా తిరుగుతుంటాయి. కోయిలలు మామిడి చెట్లపై కూర్చొని గానం చేస్తుంటాయి. ఈ క్షేత్రములో వేంచేసిన పుండరీకాక్షుడా, మహాబలి యాగశాలకు వెళ్లి అతడిని యాచించి పొందిన 3 అడుగుల భూమిని కొలిచిన వామనమూర్తి, నీకు సేవ చెయ్యాలనే కోరిక ఉన్న నాపైన కృపావర్షం కురిపించవా స్వామి. 10వ పాసురం. మేఘాలు సంచరిస్తుండగా నవరత్నాలు పొదగబడిన పెద్ద పెద్ద మాళిగలున్న తిరువెళ్ళైరైలో కొలువై ఉన్నవాడు, నల్లని తిరుమేని కలవాడు, అన్నిటికీ మూలపురుషుడై ఉన్నవాడు, అమృతం వంటి వాడు ఆ పుండరీకాక్ష పెరుమాళ్ళు. ఆ స్వామిని స్తుతిస్తూ సాగించిన ఈ 10 పాసురాల ద్వారా శ్రీహరిని స్తుతించగల భగవద్భక్తుకి పరులు దేవతల చేత ఆదరింపబడగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 5వ పొత్తు 3వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 5వ పొత్తు 4వ భాగం. ఉంది మేల్ శ్రీరంగం గురించి. 1వ పాసురం. చందనం చెట్లను రత్నాల్ని త్రోసుకొని వచ్చే దివ్యమైన కావేరీ నది వలన
పండుతున్న ఎర్రని ధాన్యం ఇచ్చే వరిచేలతో పరివేష్టింపబడిన శ్రీరంగక్షేత్రములో బ్రహ్మను తన నాభికమలములో సృష్టించినవాడు, ప్రళయకాలములో లోకాల్ని మృంగినవాడు, దేవతలకు అధిపతి అయినవాడు అయిన నా ప్రభువు రంగనాథుడు శ్రీరంగములో కొలువై ఉన్నాడు. 2వ పాసురం. విశ్వాన్ని మింగి వటపత్రంలో హాయిగా నిద్రిస్తున్న మాయామయుడు, రత్నఖచితమైన కిరీటం కలవాడు అయిన స్వామియే శ్రీరంగములో శేషసాయిగా సేవలను అందుకుంటున్నాడు. సుందరాంగులు స్నానం చేసినప్పుడు వారి కొప్పులలో ఉన్న పుష్పమాలికలు, స్తనాలకు పూసుకొన్న చందనం, తనలో కలిపేసుకునే కావేరీ నది ఈ క్షేత్రానికి ప్రదక్షిణం చేస్తూ చుట్టి ప్రవహిస్తున్నది. 3వ పాసురం. తుమ్మెదలు గానం చేస్తూ తాగిన తేనెలు కావేరీ నదీ జలంతో కలిసి శ్రీరంగం క్షేత్రాన్ని పరివేష్టించి చుట్టి పారుతుంటుంది. ఆకాశం దాకా సువాసనలు వెదజల్లే వనాలు ఈ దివ్యస్థలాన్ని శోభయామానం చేస్తుంటాయి. పూర్వం వామనుడయి బలిచక్రవర్తి వద్ద భూమిని దానంగా పొంది లోకాన్ని కొలిచిన చక్రధారి ఈ శ్రీరంగములో వేంచేసి ఉన్నాడు. 4వ పాసురం. ఏనుగుల దంతాల్ని అగరు చెట్లను తీసుకొని వస్తూ ఆటలాడుతూ ప్రవహిస్తున్నట్లుగా వచ్చే జలాలున్న కావేరీ నది పరివేష్టించియున్న శ్రీరంగములో దుష్టుడైన రావణునితో పోరాడి ధనుష్ప్రయోగం చేసి అతడిని వధించిన కౌసల్యానందనుడు శ్రీరంగనాథుడు ఇక్కడ సేవ సాయిస్తున్నాడు. ఈ శ్రీరంగనాయకుడిని దర్శించుకుంటే చాలు, మనకు ఆ స్వామి ప్రసాదించే దర్శనం ఒక అద్భుతం, పరమాద్భుతం. భూలోక వైకుంఠం శ్రీరంగం. ప్రతిరోజు ఉత్సవమే ఆ ఆలయములో. మానవ జన్మ లభ్యమైనందుకు మన జీవితములో ఒక్కసారైనా శ్రీరంగుడిని దర్శించాలి. 5వ పాసురం. సుగంధభరితమైన శిరోజాలు కలిగిన మండోదరికి ప్రాణవల్లభుడైన దశకంఠుడిని ఆగ్రహంతో ధనుర్బాణాల్ని ప్రయోగించి ప్రాణాలు తీసి యమలోకం పంపిన సీతావల్లభుడు శ్రీరంగములో శ్రీరంగనాథుడయ్యి కొలువు తీర్చి విలసిల్లుతున్నాడు. బ్రహ్మాది దేవతలు సప్తలోకములలోనూ ఉన్నవారు అందరూ ఒక్కటయ్యి స్వర్ణమయమైన ప్రాకారాల కలిగి అత్యంత సుందరంగా విలసిల్లే క్షేత్రమే శ్రీరంగం, భూలోక స్వర్గం. 6వ పాసురం. అరటి తోటల్లోంచి అరటి చెట్లను కావేరీ జలాల్లో త్రోసుకొని వచ్చే కావేరీ నది శ్రీరంగాన్ని పరివేష్టించి ప్రవహిస్తూ ఉంటుంది. అమ్మ యశోదాదేవి రూపములో శుభ్రమైన వస్త్రం ధరించి మాయారూపములో వచ్చిన పూతన యొక్క విషపూరిత స్తన్యాన్ని త్రాగి అది చనిపోయేటట్లు చేసిన ఆ బాలకృష్ణుడే శ్రీరంగనాథుడయ్యి శ్రీరంగక్షేత్రములో సేవ సాయిస్తున్నాడు. ఆహా, ఇదో అద్భుతం. 7వ పాసురం. కంసుడు, మల్లురు, శటకాసురుడు వంటి వారందరినీ వధించిన చక్రధారి వెలిసిన పుణ్యస్థలం శ్రీరంగం. ఎత్తైన భవంతుల నుండి మేఘమండలం వరకు పైకెగిసే సుగంధభరితమైన అగరు పొగతోనూ, వేదాధ్యాయనం చేస్తున్న పండితులు నిర్వహించే యజ్ఞాల నుండి వస్తున్న హోమ ధూమం వలన నిరంతరం పరిమళించే పుణ్యక్షేత్రం శ్రీరంగం. 8వ పాసురం. పరమపదవాసులు, భూలోకవాసులు ఒకటిగా సేవించే స్థలం. తేనె, పాలు కలిసి ఉండేటట్లుగా జ్ఞాన సంపన్నులైన భాగవతులంతా కూడి ఆరాధించే శ్రీరంగక్షేత్రములో దర్శనమిస్తాడు శ్రీరంగనాథుడు. మత్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన వంటి అవతారాలెత్తినవాడు. శ్రీరామచంద్రుడుగా అవతరించిన శ్రీకాంతారమణుడు. శ్రీరంగనాథుడయ్యి సాక్షాత్కరించేది ఈ శ్రీరంగములో. ఆ స్వామిని సేవించడమంటే మనకి ఎంత అదృష్టం. 9వ పాసురం. వెదుళ్ల నుండి రాలిన ముత్యాల్ని, రత్నాల్ని అలలతో సహా తీసుకొని వచ్చే కావేరీ నది
శ్రీరంగ క్షేత్రాన్ని చుట్టుకొని ప్రవహిస్తుంది. బంగారు ప్రాకారాలు ఆలయం చుట్టూ నిర్మితమై ఉన్నాయి. శ్రీరంగనాథుడు అత్యున్నతుడు. దూరంగానూ ఉంటాడు, దగ్గరగానూ ఉంటాడు. సూక్ష్మమైన వాటికంటే సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు మాయామయుడు. 10వ పాసురం. పద్మములో పుట్టిన శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలములో నిత్యవాసినిగా కలిగిన శ్రీరంగనాథుడిని స్తుతిస్తూ కలికండ్రి సాయించిన శబ్దాలంకారం అర్ధ అలంకారాలతో కూడిన ఈ 10 పాసురాలని అభ్యసించగలవారు లోకాన్ని ఏలుకొని తదనంతరం పరమపదాన్ని చేరుకోగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 5వ పొత్తు 4వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 5వ పొత్తు 5వ భాగం. శ్రీరంగం గురించి. 1వ పాసురం. నా అనుంగపుత్రి తిరువెంగడమే అంటూ ఆ వెంకటాద్రీసుడిని కలవరిస్తూ ఉంటుంది. నా ఒడిలో వదగనంటోంది. కాంతివంతమైన విశాల నేత్రాలలో నిద్రనే మరిచిపోయింది. మేఘవర్ణుడు, దేవతలకధిపతి, కడలిలో అవతరించిన శ్రీ మహాలక్ష్మికి నాథుడు. నా కూతురి విషయములో చేసే చేష్టల్ని ఊహించడానికైనా వీలవుతుందా? 2వ పాసురం. ఈమె నడుముకున్న వస్త్రం నిలవదు, జారిపోతుంటుంది. చేతుల్లోంచి గాజులు కూడా జారిపోతున్నాయి. స్వామి, ఈ దాసురాలిని వీధిలో విక్రయించే వస్తువుగా అనుకున్నావా అని గొణుక్కుంటుంది. తిరుమోయం క్షేత్రం తన నివాస స్థలంగా కలిగినవాడు, దేవతలకు నాయకుడు, 7 చెట్లను తన బాణంతో పడగొట్టినవాడు నా కూతురి విషయంలో ఏం చెయ్యబోతున్నాడో అంటూ ఏమని ఆలోచించగలను? 3వ పాసురం. జింకలాంటి కన్నులున్న నా పుత్రిక విశాల నేత్రాల నుంచి కన్నీరు పొంగుతోంది. చేతిగాజులు జారిపోతున్నాయి. వైకుంఠవాసుడి గురించే తలుస్తూ అలసిపోతోంది. కమలనాథుడు ధరించిన తులసిమాలను గూర్చి సదా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ కళ్లకు నిద్ర రాదు. ఓ అమ్మలారా, నందనందనుడు గొల్లవారింట్లో పెరుగు నెయ్యి తిని ఆవులతో అరణ్యములో సంచరిస్తుంటాడు. నా కూతురి మనసును కొల్లగొట్టినవాడు చేసిన చేష్టల్ని గూర్చి తనకేమీ తెలియదంటోంది. 4వ పాసురం. ఓ వనితలారా, నా కూతురు తల్లినైనా నా మాటలే వినడం లేదు. తన చెలికత్తెలతో చేరనంటోంది. స్తనాలకు చందనం అద్దుకోనంటుంది. ఎంబురమాను తిరువరంగం ఎక్కడా అంటూ తనలో తానే గొణుక్కుంటుంది. రక్కసి పూతన స్తన్యం పానం చేసి దాన్ని చంపినవాడు, సకల విశ్వాన్ని మృంగిన చిన్న బొజ్జ కలవాడు అయిన ఆ మహామాయావి వలన నా కూతురు పడే పాట్లను చెప్పడానికే వీలుపడదు. 5వ పాసురం. ఆభరణాలతో అలంకరించుకున్న స్తనాలకు చందనం పూసుకోదు. చేపలలా ఉన్న కళ్లకు కాటుక రాసుకోను అంటుంది. తన పెంపుడు చిలకపైన శ్రద్ధ చూపనంటుంది. దేని గురించి పట్టించుకోనంటుంది. ఎంబెరుమాను తిరువరంగం ఎక్కడా అని గొణుక్కుంటుంది. పద్మవాసిని అయిన లక్ష్మీదేవికి వల్లభుడైన పరిపూర్ణుడు గోకులములో పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఆ మగమహారాజు నా కూతురు ఎన్నో పాట్లు పడేటట్లు చేస్తున్నాడు. ఓ వనితలారా, నేనిప్పుడేం చెయ్యాలో నాకు తెలియడం లేదే. 6వ పాసురం.
చక్కని దళాలున్న తులసిమాలను నాకిచ్చి నన్ను అనుగ్రహించడే అంటూ నా కుమార్తె తల్లడిల్లుతోంది. ఏదైనా మనం అడిగితే ఎంబెరుమాన్ తిరువరంగం అని అదే మాట మళ్ళీ మళ్ళీ అంటుంది. అదే ఆమె మనకు ఇచ్చే సమాధానం. కుంభనర్తనం చేసిన మధుసూదనుడు పాండవుల కోసం దూతగా వెళ్లిన కృష్ణవాసుదేవుడి వలన నా అమ్మాయి పడే అవస్థను గూర్చి నేనేం చెప్పగలను? రవిక తొడిగితే ఛాతీ వాలిపోయింది, కానీ నా కూతురు అదేమీ పట్టించుకోదు. అసలు తన్ను తానే ఏవగించుకుంటోంది. అలాగే పురుషోత్తముడైన శ్రీహపతి పేరు తప్ప వేరేదీ పలకదు. అయ్యో, ఇలాంటి అమ్మాయిని కన్నాను కదా, ఏం చెయ్యగలను? వనమాలాధారి అయిన తిరుక్కుడైందు పిరాన్ కుంభకోణములో వేంచేసి ఉన్న సారంగపాణి పెరుమాళ్ళు పార్థసారథిగా భారత యుద్ధం జరిపించాడు. ఆ స్వామియే నా కూతురు ఇలా అగచాట్లు పడేటట్లు చేస్తున్నాడు. ఏం చెప్పమంటారు? 8వ పాసురం. నీకు ఆదరణగా ఎవరూ లేరా అంటూ ఊరివాళ్లు మనని తప్పుపట్టే స్థితి ఏర్పడింది. మాయావి, మాధవ అంటూ నా కుమార్తె సదా ప్రేలాపిస్తుంటుంది. ఓ అమ్మలారా, మరు జన్మ లేకుండా చేసే దయామయుడని ప్రసిద్ధి చెందినవాడు, ఆడవారి రక్షకుడు, లోకాల్ని కాపాడేవాడు, దేవతా సమూహానికి నాయకుడు అయిన వైకుంఠవాసుడు మా అమ్మాయి కలత చెందేట్లు చేశాడు. దీని గురించి నేనేం చెప్పగలను? 9వ పాసురం. నా పుత్రిక బంతితో ఆడుకోదు, తన చిలుకలకు పాలు త్రాగించదు, ఆటబొమ్మల్ని తాకనంటుంది. తిరువరంగన్ వచ్చేశాడా లేక ఇక ఎప్పటికీ రాడా అని తలుచుకుంటుంటే చేతిగాజులు తమంతట తామే జారిపోతాయి. చాందోగ్య ఉపనిషత్తు, తైత్తరీ ఉపనిషత్తు, సామవేదం ఇలా వీటన్నిటినీ ప్రతిపాదించిన వేదస్వరూపుడు నా కుమార్తెకు ఇంత ఇబ్బంది కలిగిస్తున్నాడే. ఎంత చెప్పినా ఏమి చెప్పినా ఆర్చేవారెవరు, తీర్చేవారెవరు? 10వ పాసురం. చేపలు త్రుళ్ళుతూ ఆడుకునే జల సమృద్ధి గల వరిచేలు పరివేష్టించియున్న శ్రీరంగ క్షేత్రములో వేంచేసియున్న శ్రీరంగనాథుడిని స్మరిస్తూ పరకాల నాయకి తన పరిపూర్ణ జ్ఞానాన్ని పోగొట్టుకున్నట్లు ఆమె తల్లిగారు అన్నట్లుగా ఈ పాసురాల్లో కలికండ్రి ఉదహరించాడు. శత్రువులకు యముడైన పరకాలుడి ఈ పాసురాలని అభ్యసించేవారు శత్రువులకు యముడైన పరకాలుడి ఈ పాసురాల్ని అభ్యసించిన వారు రాజ్యాధినేత అయ్యే సౌభాగ్యం కలిగి క్రమేణా పరమపదాన్ని చేరగలరు. తిరుమన్నై తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమొళి పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 5వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమొళి పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 6వ భాగం. కైమన్నం శ్రీరంగం గురించి 3వ భాగం. 1వ పాసురం. ఏనుగులాగా గంభీరుడు క్షీరాబ్దిలో శయనించియున్న నీలమణి వర్ణుడు వేదపురుషుడు నా నాయకుడు, నా మనసుకు ఇంపైనవాడు, రాళ్ల వర్షం నుండి గోకులవాసుల్ని కాపాడినవాడు అయిన ఆ పుణ్యపురుషుడిని శ్రీరంగ క్షేత్రములో శ్రీరంగనాథునిగా కనుగొన్నాను. 2వ పాసురం. తిరుక్కురంగుడి, తిరుత్తణ్ణక, తిరుక్కరంబనూర్ మొదలైన దివ్యదేశాల్లో వేంచేసి ఉన్నవాడు, సప్త సముద్రాల్ని, 7 కుల పర్వతాల్ని, 7 లోకాల్ని ప్రళయకాలములో మృంగిన తృప్తి చెందకున్నట్టి దివిజ వంద్యుడని శ్రీరంగములో కనుగొన్నాను. ఇతడే శ్రీరంగేశ్వరుడు. 3వ పాసురం. వరాహకల్పం ప్రారంభములో
వరాహ అవతారం ఎత్తి భూమిని సముద్రం నుండి పైకి తెచ్చిన వాడుగా, పృథ్వీ ఆకాశాలు కూడా తానే అయిన జనార్దనుడుగా, తన భక్తులకు తేనెలాగా అమృతంలాగా విలసిల్లేవాడుగా, ఇంతకు ముందు పశువులను మేపినవాడుగా అలరారిన నా ప్రాణేశ్వరుడిని కళ్ళారా మనసారా దర్శించుకొన్నాను ఆ శ్రీరంగంలో. 4వ పాసురం. పాలసముద్రములో యోగనిద్రలో శయనించి ఉన్నవాడు, బరువైన బండి రూపములో దొర్లుకుంటూ వచ్చిన శకటాసురుడిని కాలితో తన్ని సంహరించినవాడు, హిరణ్యకశిపుని చీల్చి చెండాడి చంపినవాడు, భూమిని కొలిచినవాడు అయిన లీలామానుష విగ్రహుడిని శ్రీరంగధామంలో కనుగొన్నాను. 5వ పాసురం. పంచభూతాలు తానైన వాడు, రావణాసురుడి కాలంలో కళ్లతో చూసిన లంకను మరోమారు చూడలేని విధంగా అగ్నికి ఆహుతి చేసినవాడు, పెద్దగా ఎగిసే అగ్నిరూపములో బ్రాహ్మణులు నిర్వహించే యజ్ఞాల్లో మంత్రభూయిష్టమైన హవిస్సును భుజించేవాడు అయిన ప్రణవ స్వరూపుడిని రంగమందిరములో కనుగొన్నాను. 6వ పాసురం. వారి ద్వేషగుణాన్ని త్వజించి తపస్సు చేస్తున్న వారికి తానే ముక్తికి ఉపాయమయ్యి వారిని బ్రోచేవాడుగా కంసుడి హింసాత్మిక బుద్ధిని క్షమించలేక అతడిని చంపినవాడుగా, లోకాల్ని మింగి పిదప బయటికి తెచ్చిన వాడుగా, బాణాసురుడితో పోరాడే సమయములో పరమశివుడిని ఓడించిన వాడుగా, గరుడవాహనారూఢినిగా, ప్రణవస్వరూపినిగా శ్రీరంగనాథుడిని దర్శించాను. 7వ పాసురం. కైంకర్యం చెయ్యాలనే నా ఆశకు మూలకారుడిగా, దానికై సరైన మార్గాన్ని నిర్దేశించేవాడిగా, నా హృదయంలోకి ఎప్పటికీ వీడిపోని తిరువెంకటనాథుడిగా, తుమ్మెదలు తేనెను జుర్రుకునే పువ్వులు నిండిన తోటలున్న తిరుక్కోవులూరిలో ఉలగళంద పేర్మాళుగాను, కావేరీ నది పరివేష్టితమైన తిరువరంగములో శ్రీరంగనాథునిగా చూచి తరించగలిగాను. 8వ పాసురం. కాషాయ రంగు వస్త్రాలు ధరించిన బౌద్ధులకు, కల్మషులైన జైనులకు, వేదాలకు విరుద్ధంగా ప్రవర్తించే ఇతర సంప్రదాయాలు అనుసరించే వారి మీద ఏమాత్రం కనికరం చూపనివాడు, తన వద్దకు వచ్చి శరణు పొందాలనుకున్న వారిని అనుగ్రహించేవాడు, నా బోటివారికి దాసుడునైన అడియన్కు, నా తల్లిదండ్రులకు, అమరులకు ప్రభువై ఉన్న పంకజ నాభుడిని నేను కనుగొన్నది శ్రీరంగమందిరంలో. 9వ పాసురం. లౌకిక వ్యామోహాల్ని మనసులోంచి తరిమికొట్టి పంచేంద్రియాల్ని బహిష్కరించి తనను గూర్చి నిశ్చలంగా ఏకాగ్రచిత్తంతో చింతించే వారికి తన సత్య స్వరూపాన్ని ప్రదర్శించే వేదపురుషుడిని, నల్లని మేఘం వంటి రంగు మరకత వర్షం కలిసి తన మేనిరంగుగా కలవాడిని ఆ శ్రీరంగం కోయిలలో శ్రీరంగధాముడుగా దర్శించాను. 10వ పాసురం. పశువుల మందను తానే కాపలా ఉండి మేపినవాడు, తిరువరంగములో వెలిసిన శ్రీరంగనాయకుడిని స్తుతిస్తూ కలికండ్రి సాయించినవి, కీర్తిమంతమైనవి, పారాయణం చెయ్యడానికి కమనీయమైనవి ఈ పాసురాలు. వీటిని ఆశతో అభ్యసించే వారికి ఏ పాపాలు అంటవు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 6వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 7వ భాగం శ్రీరంగము గురించి. 1వ పాసురం. అనాదిగా ఉన్నటువంటి చతుర్వేదాలు
యాగాలు, తెలుసుకోవలసిన వ్యాకరణం, పదాల అర్థాలు పిండ రూపములో ఉండి తర్వాత విస్తరించిన కాంతినిచ్చే అగ్ని, ద్రవరూపమైన నీరు, భూమి, మేఘం, వాయువు, సప్త సముద్రాలు, సప్త పర్వతాలు, ఆకాశం మొదలైన వాటితో కూడిన బ్రహ్మాండం, ఇవన్నీ తానే అయిన సర్వేశ్వరుడు శ్రీరంగనాథుడుగా శ్రీరంగం కోవెలలో వేంచేసి ఉన్నాడు. 2వ పాసురం. ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలైన దేవతలు వర్ణిస్తూ స్తుతించే నిరవధిక కళ్యాణ గుణాలు కలిగిన ఆ భగవంతుడిని సమస్త జీవరాశులకు తండ్రిగా, తల్లిగా, బిడ్డగా, చుట్టంగా, బంధువుగా అంటుకొని ఉండడమే విడదయ్యలేని బంధం. ఆ బంధాన్ని ఛేదించే ఉపాయం ఏదంటే సద్గుణ సంపత్తితో జీవితాంతం జీవించడం. అన్ని రూపాలు తానే అయి ఉండేవాడు. సప్తప్రాణులకు నాయకుడు. శ్రీరంగక్షేత్రములో సేవలందుకునే ఆ శ్రీరంగనాథుడే. 3వ పాసురం. మహాపృథ్వీ, పర్వతాలు, సముద్రాలు, ఆకాశం, అసురుల లోకం ఇవన్నీ మహా అంధకారములో కప్పబడిపోయి ప్రకాశం అంతరించిపోగా చతుర్వేదాలు అదృశ్యం కాగా హంసరూపిగా దేవతల్ని, మునుల్ని అనుగ్రహించే నిమిత్తం లోకానికి తిరిగి తెచ్చి బహూకరించిన ప్రభువు శ్రీరంగములో కొలువైన శ్రీరంగధాముడే. 4వ పాసురం. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి సర్పాన్ని తాడుగా చుట్టి విశాల సముద్రం ఘోషించేటట్లు, అల్లలు ఆకాశమంతా వ్యాపించేటట్లు, ఊర్ధ్వలోకాలు, సూర్యచంద్రులు, దేవతలు దిగ్భ్రాంతి చెందేటట్లు 1000 చేతులతో పాల సముద్రాన్ని చిలికిన లోకేశ్వరుడు శ్రీరంగేశ్వరుడయ్యి శ్రీరంగ దివ్యదేశములో పవళించి ఉన్నాడు. 5వ పాసురం. హిరణ్యకశిపుడు వధింపబడిన భీకరమైన ఉదాంతాన్ని వింటే దానవులు బ్రతకగలరా? ఆభరణాలతో నిండిన హిరణ్యకశిపుడి వక్షస్థలం నృసింహస్వామిచే చీల్చబడి అందుండి బయలుదేరిన భక్త ప్రవాహం స్వర్ణమయమైన మహాపర్వతము నుండి పారే జలపాతంలాగా పొంగి వచ్చింది. వెండి పర్వతం ఒకటి ఆకాశం వరకు ఎదిగినట్లుగా ఆ నృసింహుడు ఎర్రని కళ్లతో, కత్తిలాంటి పళ్లతో అగ్నిని కక్కుతూ కనిపించాడు. ఆ నరహరియే శ్రీరంగనాథుడయ్యి శ్రీరంగములో శయనించి ఉన్నాడు. 6వ పాసురం. 1000 కొండలు ఒకటిగా వచ్చినట్లు కార్తవీర్యార్జునుడు పోరాడడానికి వచ్చాడు. చూడ్డానికి ఆశ్చర్యకరంగా కనిపించే అతని 1000 భుజాల్ని పరశురాముడు తన గొడ్డలుతో నరికి అతన్ని వధించాడు. ఈ సన్నివేశాన్ని చూసిన దేవతలు పరశురాముడిని 1000 నామాలతో స్తుతించారు. 1000 నోళ్ల గల ఆదిశేషుడిపైన పవళించి ఉన్న లక్ష్మీవల్లభుడే ఈ పరశురాముడయి అవతరించాడు. అతడే శ్రీరంగనాథుడు. 7వ పాసురం. ఉంగరాలు చుట్టుకున్న శిరోజాలు, దొండపండు లాంటి అధరాలు గల సీతాదేవిని శ్రీరామచంద్రుని నుండి వేరు చేసి కష్టాలకు గురి చేశాడు క్రూరుడైన ఆ రావణుడు. నిప్పులాంటి ప్రకాశం గల రత్నకిరీటం ధరించిన ఆ దశకంఠుడిని, అతని లంకను ఆ కౌసల్యానందనుడు తన ధనుసును వంచి బాణ ప్రయోగం చేసి నాశనం చేశాడు. వానరుల సాయంతో కడలిపై వారధి కట్టిన ఆ సీతావల్లభుడే శ్రీరంగములో యోగనిద్రలో మనకు ప్రత్యక్షమయ్యే శ్రీరంగనాయకుడు. 8వ పాసురం. కాలాన్ని నిర్వహించేవాడు, యాగంలో పూజింపబడేవాడు, ఏకచక్రం గల రథములో పయనించే సూర్యదేవుని అంతర్యామి, గజేంద్రుడి దుఃఖాన్ని పోగొట్టినవాడు, లంకను నాశనం చేయడానికయ్యి ధనుష్ప్రయోగం చేసినవాడు, మహాభారత యుద్ధములో పగటపూటే సూర్యుడికి అడ్డంగా ఉండేటట్లు తన చక్రాన్ని పంపి సూర్యకాంతి భూమిపై పడకుండా చేసి రాత్రి వచ్చేసినట్లు భ్రమ కల్పించి అర్జునుడు
జయద్రుదుని చంపడానికి వీలు చేసి మహాబలిశాలి అయిన అర్జునునిపై కృప చూపినవాడు అతడే శ్రీరంగములో యోగనిద్రలో శయనించి ఉండే శ్రీరంగనాథుడు. 9వ పాసురం. తన స్తనాల్లో విషం పూసుకొని వచ్చిన స్తన్యం పానం చేసి దాని ప్రాణాన్నే తోడేశాడు బాలకృష్ణుడు. ప్రళయకాలములో భూమిని మింగి పిదప ఉమ్మివేసి భూమిని రక్షించాడు. వటపత్రంపై యోగనిద్రలో శయనించాడు. మణిమకుటాలు ధరించిన దేవతలంటే గిట్టని అసురకులాన్ని భజించినవాడు. ఈ దాసుడికి అతి దగ్గరలో ఉన్నవాడయి నా చింతనలో ప్రవేశించాడు. నా దుఃఖాన్ని ఛేదించాడు. గోవర్ధనగిరిని ఎత్తిన ఆ గోపాలుడు అతడే శ్రీరంగములో అందరికీ శ్రీరంగనాథుడయి దర్శనమిస్తున్నాడు. 10వ పాసురం. బంగారం, మణులు, ముత్యాలను తీసుకొని వేగంగా ప్రవహిస్తూ వచ్చే కావేరీ నది పరివేష్టించిన శ్రీరంగములో హంసలు విహరించే చెరువులున్నాయి. ఇక్కడ వెలిసిన శ్రీరంగనాథుడిని స్తుతిస్తూ తిరుమంగై భూపాలుడు వేర్కలియన్ సాయించిన ఈ 10 పాసురాల్ని గానం చేసేవారికి పాపాలు దరిచేరవు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 5వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 5వ పొత్తు 8వ భాగం. కోయల్ తిరుమోళి శ్రీరంగము గురించి. 1వ పాసురం. కడిలి రంగులోనున్న ఓ పరాత్పర, వికసించిన పూలగుత్తులతో నిండిన తోటలు అనేకం గల శ్రీరంగములో వేంచేసియున్న శ్రీరంగనాథ, గుహుడు జ్ఞానం లేనివాడని, వేటగాడని, తక్కువ కులం వాడని తలచక అతడిని అనుగ్రహించాడు దశరథనందనుడు. గుహుడికి సంతోషం కలిగేలా మాట్లాడి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్న దండకారణ్యానికి రావద్దు అంటూ శ్రీరాముడు వచించిన మాటలు నా మనసులో హత్తుకుపోయాయి. హే ప్రభు, నీ పాదార విందముల వద్ద నేను శరణు పొందుతాను. 2వ పాసురం. ఓ శ్రీరామ, హనుమంతుడు వేరే జాతికి చెందినవాడని, జంతువే కదా అని నువ్వు అతడిని త్రోసిపుచ్చలేదు సరికదా? అతనిపై ఎంతో ప్రేమతో, ఓ హనుమ, నువ్వు చేసిన సహాయానికి ప్రత్యుపకారం చెయ్యలేని వాడను. దోషం అనేది ఈసుమంతైనా లేని నీతో కలిసి భోంచేస్తాను అంటూ పలికావు కదా. ఇలాంటి ఉత్తమమైన సౌజన్యం నేను కూడా పొందాలని కోరుకుంటాను. అందమైన ఉద్యానవనాలున్న శ్రీరంగంలో వేంచేసిన శ్రీరంగేశ్వర, నీ చరణంబుజాలనే శరణు వేడుతున్నాను. 3వ పాసురం. పూల తోటలో మెండుగా ఉన్న శ్రీరంగములో కొలువయున్న ఓ పుణ్యశ్లోకుడా, సుగంధాలు ప్రసరించే పూల తోటలో కమనీయమైన సరస్సులోంచి తామర పువ్వును చేకొన్న ఏనుగును అమిత బలంగల మొసలి పట్టి ఏడవగా వేరే దిక్కులేని ఏనుగు నిన్ను శరణు వేడింది. ఆ క్రూరమైన నోరున్న మొసలి ప్రాణం వదిలేటట్లు నువ్వు నీ చక్రాయుధం ప్రయోగించావు. నేను కూడా నీ పాతకమలాలనే శరణు వేడుతాను. 4వ పాసురం. విషం కక్కే సుముఖుడనే సర్పాన్ని గరుత్మంతుడు భక్షించడానికి సిద్ధం కాగా, నువ్వు మంచి మనసుతో ఆ పామును గరుత్మంతుడి రక్షణలోనే ఉండేటట్లు అనుగ్రహించావు. అవసాన కాలంలో యమభటులు క్రూరంగా ప్రవర్తించి నానా హింసాత్మక చర్యలు కొనసాగిస్తారు. వారికి భయపడి నీ పాదద్వయాన్ని శరణు వేడాను. నువ్వే ఈ దాసుడికి రక్షణ ప్రసాదించాలి. 5వ పాసురం. దేవతలు భూలోకవాసులు ఒకటయ్యి ప్రణమములు అర్పించే నీ పాద యుగళాన్ని గోవిందస్వామి అనే భూసురుడు వీక్షించాడు. అతడు నిన్ను శరణు వేడగా నువ్వు అతనితో, నాయనా,
నువ్వు ఇంతవరకు అందగత్తెలతో సుఖజీవితం అనుభవించలేదు. ఆ సుఖం అనుభవించిన తర్వాత నా దగ్గరకు రా అని పలికావు. నన్ను కూడా ఇదే విధంగా అనుగ్రహించు స్వామి. ఓ తిరువరంగా, నీ పాదపద్మాలను ఆశ్రయించాను. 6వ పాసురం. చతుర్వేదాలను నిశ్చల బుద్ధితో పారాయణం చేసే ఓ మునిపుంగవుడి కుమారుడు మార్కండేయుడు. అతనికి మరణం ఆసన్నం కాగా యముడికి భయపడి యముడు వద్దనే శరణు కోరాడు. కాని యముడు కోపోద్రిక్తుడయ్యాడు. ఆ సమయములో తనను రక్షించమని నిన్ను వేడుకునేసరికి మార్కండేయుడి పైన కనికరం చూపించి యముడిపై కోపగించుకున్నావు. నువ్వు ఇంకా పూర్ణాయుర్ధాయంతో జీవించగలవు అని మార్కండేయుడికి అభయం ఇచ్చి ఆ మార్కండేయుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉండేటట్లు ఆశీర్వదించావు. ఇది నీ దయాగుణానికి దర్పణం. వనాల మధ్య ఉండే శ్రీరంగంలోని దేవా, ఈ దాసుడిపైన నువ్వు అలాగే కృప చూపాలి. 7వ పాసురం. నిష్కల్మషుడైన బ్రాహ్మణోత్తముడైన ఆచార్యుడు సాందీపుని సుస్వరంతో పారాయణం చెయ్యబడే వేదాన్ని నీకు నేర్పి ఉపనయనం ద్వారా నిన్ను ద్విజుడిగా తీర్చిదిద్దాడు. ఆయన నీతో నా ప్రియపుత్రుడు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియకున్నది, నువ్వే అతడిని ఎలాగైనా తీసుకురావలసింది అని కోరాడు. నువ్వు అతడు కుమారుణ్ణి వెదికి తెచ్చి అతని వద్దకు చేర్చి అతని కష్టాన్ని తీర్చావు. సర్వశక్తివంతుడువైన ఓ తిరువరంగా, నేను నీ పాదాలనే శరణు వేడాను, అనుగ్రహించవా. 8వ పాసురం. సుందరమైన పూదోటలు నిండిన శ్రీరంగ క్షేత్రములు నెలకొనియున్న ఓ రంగేశ్వర, వేదాధ్యయనం చేసే బ్రాహ్మణుడు ఒకడు నా భార్య ఆశగా బిడ్డల్ని కంటన్నది. కాని ఒక్కో బిడ్డను కనగానే ఓ దుష్టదేవత ఆ బిడ్డను తీసుకువెళ్లి దాచేస్తుంది. నువ్వే నా కష్టాల్ని తొలగించాలి ప్రభు అని వేణోళ్ల కోరగా అతని విరోధుల నుంచి అతని పిల్లల్ని తెచ్చి అతడికిచ్చావు. నిన్ను ఆశ్రయించాను, కటాక్షించవా. 9వ పాసురం. శ్రీరంగములో వేంచేసియున్న ప్రభు గొప్ప కిరీటాలు ధరించిన రాజులకు రాజైన తొండమాన్ చక్రవర్తి పైన నిర్వేతకమైన కృపచేసి కాలాన్ని వృధా చెయ్యవద్దు అని చెప్పి 7 గడియల్లో 7 సూచనలతో కూడిన తిరుమంత్రం ఓం నమో నారాయణాయ ను అతడికి ఉపదేశించావు అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. పూతోటలు పరివేష్టించి ఉన్న శ్రీరంగములో సాక్షాత్కరించిన దేవా, విశ్వాన్ని కొలిచిన నీ పాదాల చెంత అడియేన్ శరణు వేడుకుంటున్నాను. 10వ పాసురం. మేడలు మండపాలు మెండుగా ఉన్న తిరుమంగై రాజ్యానికి అధిపతి అయిన వాడు కలకండ్రి. అతడు ఆడల్ మా అనే గుర్రంపై స్వారీ చేసే మహావీరుడు, శత్రుంజయుడు, చక్రధారి, ఆశ్రిత రక్షకుడు, దాసులపై అమితమైన ప్రీతి కలవాడు అయిన శ్రీరంగపతిని స్తుతించి అతడు సాయించిన ఈ పాసురాల్ని ఓ పెరుమాళ్ల దాసులారా పాడండి. అలా పాడితే మిమ్మల్ని పాపాలు అంటవు సుమా. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 5వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 5వ పొత్తు 9వ భాగం తిరుప్పేరు నగర్ గురించి. 1వ పాసురం. తన హస్తాలలో శంఖచక్రాల్ని కలిగినవాడు, ఆ నీలమేఘ వర్ణుడు, అసత్యరహితుడు, సత్యస్వరూపుడు, తనను ఆశ్రయించిన వారిని తనకు దాసులుగా చేసుకునేవాడు, పొలములలోని నీళ్లల్లో వికసించిన తామరలున్న ఉన్నతమైన దట్టమైన పూదోటలు గల
తేన్ తిరుప్పేరు నగరములో శేషసాయిగా వెలిగేవాడు అయిన అప్పుకుడత్తాన్ పెరుమాళ్ళు తిరునామాల్ని చెప్పి నేను ఉజ్జీవించాను. 2వ పాసురం. 7 సముద్రాలు, 7 కులపర్వతాలు, ఆకాశం మరియు సుందర ప్రదేశాలున్న మహాపృథ్వీ, వీటన్నింటినీ ఆరగించి ఆపై బయటకు ఉమ్మివేసిన మా తండ్రి వంటి వాడు చంద్రుడిని మేఘాల్ని అంటుకున్నట్లున్న పూదోటలు గల తిరుప్పేరు దివ్యదేశములో వేంచేసి ఉన్నాడు. ఆ అప్పకుడత్తాన్ పెరుమాళ్ళు తిరునామాల్ని స్తోత్రం చేసి నేను పై స్థాయికి ఎదగగలిగాను. 3వ పాసురం. చతుర్ముఖ బ్రహ్మను తన నాభికమలములో సృష్టించిన వాడు రుద్రుడి శాపాన్ని తన వక్షస్థలములో పుట్టే స్వేదం చేత పోగొట్టి ఊర్ధ్వలోకాల్ని ఏలుకోమని నియమించినవాడు కొండల వంటి ప్రాకారాలున్న తిరుప్పేరు నగరములో శేషుడిపై శయనించేవాడు నల్లని రంగుగలవాడు అయిన అప్పకుడుత్తాన్ పెరుమాళ్ళు తిరునామాల్ని స్తోత్రం చేస్తూ నేను ఉజ్జీవించాను కదా. 4వ పాసురం. మాసం నిండిన బ్రహ్మ కపాలాన్ని చేతపట్టుకొని మాంసం నిండిన బ్రహ్మ కపాలాన్ని చేతపట్టుకొని లోకమంతా తిరుగుతున్న పరమశివుడు హీనమైన నా ఈ శాపం పోగొట్టవా అని పెరుమాళ్లను వేడుకొనగా శ్రీమన్నారాయణుడు తన శరీరమందలి శ్వేతజలంతో శివుని చేతికి అంటుకున్న కపాలాన్ని విడదీసి శివుడు శాపానికి నివృత్తి కలిగించాడు. తుమ్మెదులు నిండిన పుష్పవనాలు, దట్టమైన పంట పొలాలు ఉన్న తిరుప్పేరు దివ్యదేశములో వేంచేసి ఉన్న దేవతలకు అధిపతి అయిన అప్పకుడత్తాను తిరునామాల్ని స్తోత్రం చేసి ఉజ్జీవించాను. 5వ పాసురం. దంతవక్త్రుడి నోటిని చీల్చిన ఓ మాయాలోలుడా అని స్తుతించి మాకు రక్షణ కల్పించండి అని దేవతలు ఆ రమావల్లభుడిని ప్రార్థించగా ఆ శ్రీధరుడు నృసింహ అవతారమెత్తి హిరణ్యకశిపుడి శరీరాన్ని తన వాడిగోళ్లతో చించి చెండాడి మానసోల్లాసం పొందాడు. ఆ చక్రధారి తిరుప్పేరు నగరలో వేంచేసి ఉన్నాడు. ఆ స్వామి శ్రీపాదలను చేరి నేను ఉజ్జీవించాను. 6వ పాసురం. సర్వాభరణ భూషిత అయిన సీతమ్మ కోసం కడలిలో వారధి కట్టి లంకలో ప్రవేశించి లంకాధీసుని 20 భుజాలను తన బాణాలతో నరికిన ఇక్ష్వాక కులతిలకుడు తిరుప్పేరులో వేంచేసి ఉన్నాడు. శ్రేయోభిలాషులైన వేద పండితులు వేదపారాయణం చేస్తుండగా ఆ ధ్వనిని విని తిరుప్పేరులోని చేపలు భయంతో పరిగెడతాయి. అటువంటి సస్యశ్యామలమైన ఆ తిరుప్పేరు నగర దివ్యదేశాన్ని చేరి మంచి జీవితం పొందాను. 7వ పాసురం. తాను దొంగతనంగా వెన్న తినేసరికి యశోదాదేవి కోపించి కవ్వంతో కొట్టి తాడుతో కట్టేసింది. అందుకు కట్టుబడిన ఆ బాలకృష్ణుడు దృఢమైన ప్రాకారాలున్న తిరుప్పేరు నగరలో వేంచేసి ఉన్నాడు. ఆ పెరుమాళ్ళు తిరునామాలు ప్రతిరోజు ఉచ్చరించి నేను ఉజ్జీవించాను. 8వ పాసురం. 7 లోకాలలోనూ ఉన్న వారంతా తెలుసుకునేటట్లు నప్పిన్న పిరాటిని పొందడానికయ్యి 7 వృషభాల మధం అణిచినవాడు బంగారు ప్రాకారాలు చుట్టి ఉన్న తిరుప్పేరు నగరములో వేంచేసి ఉన్నాడు. ఆ పరంధాముడు తిరునామాల్ని నిత్యం స్తోత్రం చేస్తూ నేను తరించాను. 9వ పాసురం. చతుర్వేదాల్లోనూ పంచమహాయజ్ఞాల్లోనూ షడంగాల్లోనూ సమర్థులైన వారు ఊర్ధ్వలోకాలలో ఉన్న దేవతల కంటే గొప్పవారైన బ్రాహ్మణోత్తములు సృష్టి ఆరంభమైన కాలం నుండి తిరుప్పేరు నగర దివ్యదేశములో నివసిస్తున్నారు. చేపలు ఎగురుతుండే పంట పొలాలున్న ఈ దివ్యదేశములో వేంచేసియున్న అప్పకుడత్తాన్ పెరుమాళ్ళు తపస్సంపన్నుల మనసుల్లో ఉండే విధంగా నా చింతనంలో కూడా ఉంటున్నాడు. 10వ పాసురం. తుమ్మెదులు మధురగానం చేసే పూల
తోటలు మిక్కుటంగా ఉన్నటువంటి తిరుప్పేరు నగరలో ఆదిశేషునిపై శయనించి ఉన్న పెరుమాళ్లను స్తుతిస్తూ భుజబల పరాక్రముడైన కలియన్ ఈ 10 పాసురాల్ని పాడారు. పతాకాలతో ఎత్తైన ప్రాకారాలు చుట్టూ ఉన్న తిరుమంగై రాజైన కలియన్ మనకు సూచించిన ప్రకారం పాడుతూ ఆడుతూ ఆనందించే వారికి పరమపద ప్రాప్తి కలుగుతుంది. ఇది తథ్యం. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము. పెరియ తిరుమూలి పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 9వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము. పెరియ తిరుమూలి పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 10వ భాగం. తిరునందపూర్ విన్నగరం గురించి. 1వ పాసురం. పంచభూతాలకు అంతరాత్మయ్యి నిర్దుష్టమైన మనసు, నిద్ర, మరణం వంటి వాటికి కారణభూతుడైన సకలలోక నాయకుడు మాతృమూర్తి యశోదమ్మ కోపించుకుంటే భయపడిన తర్వాత సమయం చూసి పెరుగును ఆరగించేసి కుంభనృత్యమాడిన విశాల వక్షస్థలం కలవాడు. ఆ కళ్యాణ గుణసంపన్నుడు నిత్య నివాసం చేసే దివ్యక్షేత్రం నందీపుర విన్నగరం. ఓ మనస, అక్కడికి వెళ్ళి తరించు. 2వ పాసురం. ఓ మనస, నేను చెప్పినట్లు చేశావంటే నీకు తరుణోపాయం తెలుస్తుంది. చెప్తున్నా విను. పూర్వకాలములో సప్తలోకాల్ని ఒకటిని కూడా మిగల్చకుండా మింగేసిన శ్రీహరి పువ్వుల్లోని తేనెను తుమ్మెదలు జుర్రుకొని నైవళం అనే రాగాన్ని పాడుతుంటే తిరునందపుర విన్నగరంలో సేవలనందుకుంటున్నాడు. ఆ క్షేత్రానికి వెళ్ళి తరించు. 3వ పాసురం. ప్రళయకాలములో సప్తలోకాల్ని, సప్త సముద్రాల్ని, సప్త పర్వతాల్ని పూర్తిగా కడుపు నిండేదాకా భుజించి ప్రళయం అనంతరం వాటిని ఉమ్మివేసినవాడు. మహామాన్వితుడు, విశ్వాసనీయుడు అయిన శ్యామసుందరుడు కొలువైన నందీపుర విన్నగరం వెళ్ళి ఓ మనసా తరించు. ఈ పట్టణములో తుమ్మెదులు తేనెలను పీల్చుకునే వివిధ రకాల పుష్పాలతో కళకళలాడే ఉద్యానవనాలుంటాయి. 4వ పాసురం. చంద్రవంకల్లాంటి కోరపళ్లతో పొంగివచ్చే కోపంతో పోరాడేందుకు వచ్చిన అసురుల శరీరాలు పెళపెళ తుత్తునీయులు అయ్యేట్లు ఆయుధాలేమీ పట్టకుండా వారిని ఎదుర్కొని విజయలక్ష్మిని వరించిన శత్రు సంహారి నందీపుర విన్నగరంలో కొలువై ఉన్నాడు. ఈ నగరం సుందరమైనది. ఆనందంగా నెమ్మళ్లు ఆడుతూ కోయిలలు పాడుతూ ఉంటాయి. తుమ్మెదలు పువ్వులలోని తేనెలను పీల్చుకుంటుంటాయి. మామిడి చెట్లు సువాసనల్ని ప్రసరిస్తుంటాయి. వనాల్లో మేఘాలు సంచరిస్తూ ఉంటాయి. ఓ మనసా, ఆ నందీపుర విన్నగరం వెళ్ళి విన్నగర పెరుమాళ్లను దర్శించుకొని తరించు. 5వ పాసురం. నిప్పులు చెరిగేటట్లున్న మహారోషంతో యుద్ధం చేయడానికి వచ్చిన రాక్షసుల భుజాలు, కాళ్ళు, తలలు అంతా పొడి పొడి అయ్యేటట్లు క్షణములో బాణాలు విసిరి వారిని చంపివేశాడు మురారి. పంచాయుధాలు ధరించినవాడు, నారదాది మునులచే పొగడబడేవాడు, సర్వకాలాల్లోనూ వేంచేసి ఉన్నాడి నందీపుర విన్నగరంలో. ఓ మనస, ఆ స్వామిని దర్శించి తరించు. 6వ పాసురం. పూర్వకాలములో తమ్ముడు లక్ష్మణుడితోనూ సతీమణి సీతమ్మతోనూ నిప్పులు వీచే అరణ్యములో సంచరించిన శ్రీరామభద్రుడు కోయిలలు చెట్ల కొమ్మల్లో గెంతుతూ కూస్తుండగా, నెమళ్ళు నాట్యమాడుతుండగా సుందరమయ్యి మనోల్లాసకరమైన ప్రాంతాలున్న నందీపుర విన్నగరములో వేంచేసి ఉన్నాడు. ఓ మనస, ఆ రావణాంతకుడిని ఈ దివ్య దేశములో దర్శించుకొని ఉజ్జీవించు. 7వ పాసురం. తనకు సంతానం కలగలేదనే వేదనతో
దుఃఖ సముద్రములో మునిగి ఉన్న నందగోపుడు ఇంట ఎవరికీ తెలియని విధంగా రాత్రి సమయములో తండ్రి వసుదేవుని మూలంగా వచ్చి చేరి నందగోపుడు శోకాన్ని నివృత్తి చేశాడు. ఆ యదుకుల తిలకుడు దేవతలు ఇతడే మనకు తండ్రి అని పుష్పాలతో పూజించారు. వాద్యాల ధ్వని విని మేఘాలే శబ్దం చేస్తున్నాయనుకొని నెమళ్లు నాట్యమాడుతాయి. ఓ మనస, వనాలు నిండిన నందీపుర విన్నగరములో వేంచేసిన ఆ నందనందుడిని దర్శించుకొని తరించు. 8వ పాసురం. ధ్యానం చెయ్యడానికి ధ్యేయమైన శ్రీమన్నారాయణుడు తప్ప వేరే దైవం ఎవరు అందుకు అర్హులు కారు అనే దృఢ నిశ్చయానికి వచ్చి మునుపుంగవులు వినసొంపైన సంగీత భూయిష్టమైన సంకీర్తనలతో పెరుమాళ్లను ఆరాధించే దివ్యస్థలం నందీపుర విన్నగరం. దేవతలు ఈ సంబరాల్ని చూచి ఈ దివ్యదేశాన్ని మించినది ఏదీ ఈ లోకంలో లేదు అని పువ్వులను వెదజల్లి తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఓ మనస, ఈ దివ్యదేశములో సేవ సాయిస్తున్న విన్నగర పెరమాళ్లను సేవించి తరించు. 9వ పాసురం. గొప్ప నావలు ప్రయాణించే విస్తారమైన సముద్ర జలాలు ఉప్పొంగి బ్రహ్మాండాన్ని ముంచేసేటటువంటి ప్రళయకాలంలో కూడా ఆ సర్వేశ్వరుడి ఆజ్ఞలకు శిరస వహించేటటువంటి దాసులు నశించరు. ఓ మనస, దీనిని నువ్వు తెలుసుకున్నట్లయితే పొంగి పొరులుతున్న నదీ జలాలు తీసుకువచ్చే రత్నాలు మణులు ప్రకాశిస్తూ రాత్రి చీకటిని పారద్రోలగా అంతటా కాంతిలో నింపబడి ప్రకాశిస్తున్నది మన స్వామి నిత్య నివాసం చేస్తున్నది అయిన నందీపుర విన్నగరం అనే దివ్యదేశాన్ని చేరి ఉజ్జీవించు. 10వ పాసురం. తేనెలు చిందే పూల తోటలు కలది మేఘాలు వచ్చి ఆ తోటలలో సంచరించే నందీపుర విన్నగరములో శంఖచక్రాది ఆయుధాలతో సేవలు నందుకునే విన్నగర పెరమాళ్లను స్తుతిస్తూ వేలాయుధధారి అయిన కలియన్ సాయించిన ఈ 10 పాసురాల్ని పద్ధతి ప్రకారం అభ్యసించే భక్తజనులకు పాపాలు అంటవు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తులో 10 భాగాలు ఉన్నాయి. 10 భాగాలు సంపూర్ణమైనవి.